హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిశిర కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా రూమ్లో ఉండి చేసేసుకునేలా ఉప్మా ఎలా చేసుకోవాలని చూసేద్దామండి. చాలా ఈజీగా అయిపోతుంది కదా, 2 నిమిషాల్లో లంచ్ బాక్స్కైనా లేదా టిఫిన్కైనా చాలా చాలా ఈజీగా అయిపోతుంది. కరాచీనొక ఉప్మా, అదేనండి బొంబాయి రవ్వ ఉప్మా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వేడవగానే ముందు వేరుశనగ గుళ్ళు వేసేసుకోండి. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత 3 స్పూన్లు పోపులు వేసుకోండి. పోపులు అంటే ఆవాలు, మినపప్పు, శనగపప్పు. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అల్లం అది వేసేసుకోండి. అవన్నీ వేగిన తర్వాత కొంచెం మనం పోపు అంతా కూడా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ముందుగా అయితే వేరుశనగ గుళ్ళు వేసుకోండి, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంటాయి కాబట్టి మధ్యలో, అందుకని ఫస్ట్ అవి వేపేసుకోండి. అవి వేసుకున్నా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఎలా ఉప్మాకి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంకా కావాలంటే టమాటా వేసుకోవచ్చు, మసాలా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కానీ సింపుల్గా అయిపోయే రెసిపీ చెప్తున్నాను మీకు. తర్వాత నేను మసాలా ఉప్మా కూడా చెప్తాను. దీంట్లోకి 1 గ్లాసు నూకకి 2 లోటాలు నీళ్ళు వేసుకోండి. అంటే 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. పావు కేజీ నూకకి 1 లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీ ఉప్పు మీ ఇష్టం. పచ్చిమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ ఎలా మూత పెట్టి ఉంచేస్తే ఎసరు మరుగుతూ ఉంటుంది. అదంతా తెల్లగా ఆగిపోయేంత వరకు ఉంచుకోవాలి. బాగా ఎసరు మరిగాక దీంట్లోకి నేనైతే గ్లాస్ నూకే తీసుకుంటున్నాను. అంటే పావు కేజీ నూకకి చెప్తున్నాను నేను. లేదు మాకు ఇంకా పలచగా కావాలి అనుకునే వాళ్ళైతే ఇంకో లోట వాటర్ వేసుకోవచ్చు. ఇంకో 1/2 లీటర్ వాటర్ వేసుకుంటే బాగా పలచగా వస్తుంది. ఇప్పుడైతే కరెక్ట్గా కన్సిస్టెన్సీ గోదావరి వాళ్ళ ఇటు సైడ్ అయితే మనం కొంచెం థిక్గా చేసుకుంటాం కదా, కానీ గుంటూరు అటు సైడ్ అయితేనండి అటువైపు అంతా పలచగా చేసుకుంటారు. సో ఎవరిష్టం టేస్ట్ బట్టి వాళ్ళ ప్రకారం ఫాలో అయిపోతుంటారు కాబట్టి కొలతలు అయితే ఇవే. నేను గ్లాస్ నూకకి 2 లోటాలు నీళ్ళు వేసాను, అంటే ఇంచుమించు లీటర్ వాటర్ వేసాను. లేదు మాకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకో 1/2 లీటర్ వాటర్ వేసుకోవచ్చు. కరెక్ట్గా మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ నూక వేసుకుంటూ కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు పట్టేసి తినడానికి అంత బాగుండదు. అందుకని చెప్పి మధ్యలో అస్సలు ఆపడకుండా కంటిన్యూస్గా కలిపేయండి. అంతేనండి. ఇది అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేయకపోతే మాత్రం బాగా గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుతూ ఉంటే అంత పలచగా ఉంది ఎలా అనుకుంటున్నారా, చాలా రప్పగా కానీ గట్టిగా అయిపోతుంది. అంతేనండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది. బ్యాచిలర్స్ ఏంటి ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నిమిషంలో అయిపోతుంది కదా ఉప్మా. ఉప్మా అంటే ఎవరు తినలేను కదా, తింటూ ఉంటారండి మనం చేసి పెట్టేదాన్ని బట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.